రైతు భరోసా వచ్చిందా రాలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. అసలు రైతు భరోసా వచ్చిందా, వస్తే ఎంతమందికి వచ్చింది, రాకపోతే ఎంతమందికి రాలేదు? కాంగ్రెస్ వాళ్ళేమో టకీ మనం వచ్చేసిందనేమో వాళ్ళు ప్రచారం చేస్తారు. టకీ లేదు, ఏదీ లేదు, రాలేదు అనేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి రైతులు ఏమంటా ఉన్నారు? అసలు నిజంగా వచ్చిందా, వస్తే ఎవరికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది? మనము పోలు పెట్టినా ఎవరిని అడిగినా కానీ రాలేదు అని చెప్తా ఉన్నారు రైతు భరోసా. కానీ కాంగ్రెస్ పత్రికల్లో, కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల్లో మాత్రం రైతు భరోసా వచ్చేసిందని వార్తలు వచ్చినాయి. వచ్చింది. ఎవరికి వచ్చింది తెలుసా? ఇగో వీళ్ళకి వచ్చింది. సొంతూరుకు చుట్టాలకు రైతు భరోసా ఇచ్చుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు, సొంతూరుకు చుట్టాలకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి ఊర్లకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. ఇది మనం చెప్పే మాట కాదు, ఇది కాంగ్రెస్ నాయకుడు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పేటువంటి మాట. ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారో చూద్దాం. దానికంటే ముందు పేపర్లో వచ్చినటువంటి వార్తను చూపిస్తాం మీకు. ఇలా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికల వచ్చినటువంటి వార్త ఏంది? టకీ భరోసా. టకీ భరోసా అంట. ఎంతమందికి వచ్చిందా టకీ భరోసా? వచ్చిందా? నాకైతే నేను ఎంక్వైరీ చేసిన దాదాపు ఒక 50 మందికి ఫోన్ చేసిన ఉదయం నుంచి, ఎవరు కూడా రాలే ఈ టకీ భరోసా. రైతుల ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం. రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒకే రోజు 4 పథకాలు అమలు. 561 మండలాల్లో 777 గ్రామాల్లో లబ్ధిదారులు. 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ. పాత కార్డుల్లో అదనంగా 1.03 లక్షల మంది చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు. ఇండ్ల కోసం 80.5 లక్షల మంది అప్లై చేసుకుంటే దాంట్లో 72 లక్షల మందికి ఇచ్చిరంట. ఇప్పటి వరకు 40 లక్షల దరఖాస్తులను పరిశీలించిరంట. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు 21.36 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు 18.7 లక్షల మందిగా నిర్ధారణ. వారం రోజుల్లో పూర్తి కానున్నటువంటి ప్రక్రియ. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని చెప్పేసి తుమ్మల చెప్పడము. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటన పైన కూడా ఆరాధీసిండంట. టకీ భరోసా ఎంతమందికి పడ్డది? 4.4 లక్షల మంది రైతులకు 569 కోట్ల రూపాయలను టకీ భరోసా రూపంలో పడ్డదంట. ఇది ఎవరికి? ఇవి ఏది? మండలానికి ఒక గ్రామం లెక్క అన్నారు కదా మొన్న 26 తారీఖు నాడు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు కదా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రైతు భరోసా పడ్డది. అది కూడా ఎందుకు? ఆ గ్రామాలను ఎట్లా సెలెక్ట్ చేసిర్రు, ఏ లెక్క ప్రకారం సెలెక్ట్ చేసిర్రు? ఇలా ఈ ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త ఇది రాష్ట్రం అంతా ప్రజలందరికీ వచ్చేసినట్టుగా తెలవాలని టకీ భరోసా అని పెట్టి రాసిరు. కానీ మా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, మునుగోడు ఎమ్మెల్యే, ఆయన కుండ మొత్తం బద్దలు కొట్టేసిండు. అసలు ఈ మండలానికి ఒక గ్రామాన్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిర్రు, ఏ లెక్క ప్రకారం ఎంపిక చేసిర్రు? మనకు ఇంత గతంలోనే వచ్చింది మనకు క్లారిటీ. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడేటువంటి గ్రామాలనే ఎంపిక చేసేది దీనికని. కానీ మనము దాన్ని ఎక్కువగా మాట్లాడలేకపోయినాం, ఎక్కువ దాని గురించి చర్చించలేకపోయినాం. ఎందుకంటే సరే ప్రాపర్ ఎవిడెన్స్ మన దగ్గర ఉండదు, ఎవరైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడవచ్చు అని. కానీ మా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం కుండ బాధలు కొట్టేసారు. ఏ లెక్క ప్రకారం, ఏ ప్రాతిపదికన ప్రకారము ఈ మండలానికి ఒక గ్రామము అనేటువంటి లెక్కని తీసుకున్నారు అంటే ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారో చూడండి ఒకసారి. ఇగో ఏమంటున్నాడు? ఆర్డీఓ గారు రాత్రికి రాత్రి లిస్టు తయారు చేసిండు. రాత్రికి రాత్రే 25 తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు, సమీక్ష పెట్టిరు. నలుగురు మంత్రులు వచ్చేసి ప్రకటన చేసిర్రు. 26 తారీఖు నుంచి మండలానికి ఒక గ్రామంలో మేము ఈ 4 పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తామని. అలాగనే అదే విషయాన్ని తెల్లారి వరకే లిస్టు రెడీ చేయాలి కదా, మరి మండలానికి ఒక గ్రామం ఎట్లా రెడీ చేయాలి? ఇట్లా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. రాత్రికి రాత్రి ఒక లిస్టు రెడీ చేసిండు. ఏ లెక్క ప్రకారం రెడీ చేసినా కూడా చెప్తున్నాడు, వినండి. ఆయన అడిగిండంట. ఆర్డీఓ గారు ఈయనకు ఫోన్ చేస్తే, సార్ ఇట్లా ఒక ఊరు సెలెక్ట్ చేయమంటారు, ఏ ఊరు సెలెక్ట్ చేయాలి సార్ అని అడిగితే, ఈ మసీద్గూడెం అని మా చుట్టాలు ఉంటారాడా, ఆ మసీద్గూడెం కాడ చౌటుప్పల్ మండలం మసీద్గూడెం కాడ మా చుట్టాలు ఉంటారు, ఆ చుట్టాలు ఉంటారు కాబట్టి ఆడ స్టార్ట్ చేయి ఫస్ట్ అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట. మసీద్గూడెం కాడ ఉన్నటువంటి అది చేయండి అని. ఇగో
తగో భూపాల్ రెడ్డి అంట చూడు, ఆయన పేరు కూడా భూపాల్ రెడ్డి అంట, పేరు కూడా చెప్పేసిండు. ఇది రాజగోపాల్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారము, ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారము కాంగ్రెస్ నాయకుల చుట్టాలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రి వాళ్ళ ఊరని సెలెక్ట్ చేసిరు. అది మనం చెప్పే మాట కదా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. వీళ్ళ అన్న ఏం చేసిండు, ఇగో నార్కట్పల్లి నియోజకవర్గం ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంలా అనేటువంటి ఊరిని సెలెక్ట్ చేసిండ్రు. అది ఎవరిది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు, వాళ్ళ సొంత ఊరు అది బ్రాహ్మణ వెల్లంలా. తమ్ముడేమో చుట్టాల ఊరిని సెలెక్ట్ చేసుకున్నాడు, అన్ననేమో సొంత ఊరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక మిగతా కాంగ్రెస్ మంత్రులు, మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ చుట్టాల ఊర్లను, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఊర్లను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకే సొంతూర్లకు, చుట్టాలకు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి ఊర్లకు మాత్రమే ఈ రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ, రేషన్ కార్డుల కార్యక్రమం కానీ వీళ్ళ వాళ్ళకు మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. కానీ బయట ఏం ప్రచారం చేస్తా ఉన్నారు, రాష్ట్రం అంతా వచ్చేసింది. నిన్న సోషల్ మీడియాలో చిత్రమైనటువంటి వాదన, ఆ వాదన చూసి ఎట్లా నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. మొత్తము ఆ స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇక పడ్డది టక్కి పైసలు అని చెప్పేసి. అది చూస్తేనేమో ఆ పడ్డ డేట్ వేరు, పోస్ట్ వచ్చింది వేరు, ఇట్లా రకరకాలుగా అదైతే ఉంది. ఆ అంటే సమర్థించుకోలేక సతమతం అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ గ్రౌండ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో మాత్రం 77 లక్షల రైతులకు ఈయన ఇచ్చింది 4 లక్షల మందికి. 77 లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈయన 4 లక్షల మందికి రైతు భరోసా వేసి ఇక అయిపోయింది అని చెప్పేసి ప్రచారం చేసుకుంటుండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలారా, రైతులారా ప్రధానంగా మీరు ఆలోచన చేయండి. ఇది ఇచ్చే ప్రభుత్వమా, మరి మాకు ఎగ్గొట్టే ప్రభుత్వమా? మరి మన దానికి ఎప్పుడు వస్తుంది? మండలంలో ఆ ఒక్క గ్రామమే ఓటు వేయలేదు కదా. మండలంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల ప్రజలు అందరూ ఓట్లు వేసారు కదా. ఆ రోజు అందరూ ఇంటింటికి వచ్చారు కదా, కాళ్ళు అరిగిపోతట్టు, చెప్పులు అరిగిపోతట్టు. మరి అలా మండలంలో ఒక ఊరు, ఆ ఊరిలో కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తున్నట్టు, రాష్ట్రం అంతా ఎందుకు ఇస్తలేనట్టు? ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసి మన 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 ఊర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను, అధికారులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను, మన పరిధికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది, నిగ్గదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం అడగకపోతే మనకి ఏ పథకాలు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేనే లేదు.